చాలా మంది ఇంకా కూడా చెప్తున్నారు ఏ వాడొచ్చు, ఏ ఇట్లా వీడియోస్ క్రియేట్ చేయండి, ఏ అట్లా వీడియోస్ క్రియేట్ చేయండి అని చెప్తూనే ఏ కంటెంట్ యూజ్ చేసిన ఛానల్స్ అన్ని పీకేస్తుంది. సో ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మన ఛానల్ యొక్క మానిటైజేషన్ ని యూట్యూబ్ పీకేసిందండి. సో ఏప్రిల్ అనుకుంటా పొద్దున 7 గంటలకు ఒక మెయిల్ వచ్చింది. పొద్దున లేవగానే ఆ యూట్యూబ్ నుంచి ఒక మెయిల్ రాగానే చూసినాను. సింపుల్ గా ఏముందంటే, బాబు ఇది ఇనథెటిక్ కంటెంట్, నీ ఛానల్ సంబంధించి మానిటైజేషన్ పీకేస్తున్నాము, టాటా బై బై అని చెప్పేసి ఒక మెయిల్ అయితే పంపించడం జరిగింది. వీళ్ళైతే అప్పీల్ చేసుకో, మరి ఏమైనా వస్తుందో చెప్పేసి మనకి బయట స్టూడియోలో కూడా ఒక డేట్ అంటే 28 వరకు నువ్వు అప్పీల్ చేసుకునే డేట్ ఒకటి, లేదంటే నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, మిస్టేక్స్ ఉన్నాయి వీడియోలో అంటే డిలీట్ చేసి 9 days తర్వాత మళ్ళీ రీఅప్లై అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే రావడం, మెయిల్ అయితే రావడం జరిగింది. స్టూడియోలోకి వెళ్తే కూడా అదే కనిపించింది అమ్మగారు. యాక్చువల్గా ఏంటంటే ఇమ్మీడియట్ గా నేను 7 o'clock అంటే పొద్దున 7 గంటలకి నాకు మెయిల్ వస్తే 2-3 గంటల నేను అప్పీల్ వీడియో చేసి పెట్టేసిన నేను యూట్యూబ్ లో మళ్ళీ. సో ఇది ఫస్ట్ నేను చేసిన ఒక పెద్ద బిగ్ మిస్టేక్. ఎందుకంటే చాలా మంది టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే వెంటనే మీరు అప్పీల్ వీడియో చేయొద్దు, కొంచెం టైం తీసుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అది నేను లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఛానల్ ఏం జరిగిందంటే, ఫస్ట్ నాకు యాక్చువల్గా వేరే మెయిన్ ఛానల్ ఉంది, ఇది కాకుండా వేరే మెయిన్ ఛానల్ ఉంది అనమాట. అది నాకు మెయిన్ ఇన్కమ్ సోర్స్, మెయిన్ ఛానల్ కొంచెం పెద్ద ఛానల్ ఉంది. పోనీ అది నడిపిస్తే ఉండేది అట్నే బెస్ట్. కానీ ఏంటంటే మనకి వాళ్ళు వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇంకో ఛానల్ ఉండాలి, ఇంకో ఛానల్ ఉంటే బెస్ట్ అని చెప్పేసి కొంతమంది చెప్పడం వల్ల సరళే ఇంకో ఛానల్ ఉంటే ప్రాబ్లం ఉంది పెట్టుకోవచ్చు అని చెప్పేసి దాని మీద ఫోకస్ కంటే అనవసరంగా ఈ యొక్క ఛానల్ని పెట్టడం జరిగింది. సరే పెట్టినము దీని మీద ఏమైనా ఫోకస్ చేసినామంటే పెద్ద ఫోకస్ కూడా ఏం చేయలే, ఆ మెయిన్ ఛానల్ మీదనే ఫోకస్ పెట్టినాను. అయితే ఈ ఛానల్ పెట్టిన కారణం ఏంటంటే డివోషనల్. ఇప్పుడు నేను ఛానల్ పెట్టే టైంకి దాదాపు ఒక 2 years బ్యాక్ అనుకుంటా ఈ ఛానల్ పెట్టి. ఆ ఛానల్ పెట్టే టైంకి ఏంటంటే ఈ డివోషనల్ టాపిక్స్ అంటే డివోషనల్ వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే అప్పుడప్పుడే ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, చాట్ జీపీటీ, జెమిని ఇవన్నీ దిక్కుమల్ని అన్ని కూడా ఆ టైంలో వస్తున్నాయి. సో చాలా మంది ఏం చేశారంటే, చాలా మంది యూట్యూబర్స్ కూడా ఇది మంచిగా ఇమేజ్ జనరేట్ చేసుకొని, బెస్ట్ ఇమేజ్ జనరేట్ చేసుకొని యూట్యూబ్ వీడియో క్రియేట్ చేయండి, ఆ డబ్బులు సంపాదించండి, అది చేయండి ఇది అని చెప్పేసి వివత్సంగా ప్రచారం చేశారు. సో నేను కూడా ఏం చేశానంటే, సరే ఓకే ఇంత మంచిగా ఉంది కదా, ప్రాంప్ట్స్ చేస్తే ఈజీగా ఒక ఇమేజ్ వస్తుంది, అది కూడా చాలా హైట్ బాగుంది ఇది అని చెప్పేసి నేను ఆలోచన ఏం చేశానంటే, సరే నేను కూడా ఒక డివోషనల్ ఛానల్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ద డివైన్ స్టోరీస్ అని సంథింగ్ ఒక ఛానల్ మర్చిపోయినా, ద డివైన్ స్టోరీస్ అని ఒక ఛానల్ పేరు పెట్టి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టాపిక్ ఏం చేశానంటే రామాయణం తీసుకున్నాను. రామాయణం అంటే చాలా ఉన్నాయి వీడియోలు రామాయణం సంబంధించి, కాకపోతే ఎవరి స్టైల్లో వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో అలాగే నేను ఏం చేస్తానంటే నా స్టైల్లో నేను చెప్పుకుంటా అని చెప్పేసి రామాయణం అనేది టాపిక్ తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ వాల్మీకి వీడియోస్ చేయడము, ఆ తర్వాత విశ్వామిత్రుని వీడియోలు, అట్లా రామాయణం సంబంధించిన మెయిన్ ఘట్టాలు ఏవైతే ఉంటాయో ఆ ఘట్టాలకు సంబంధించిన వీడియోస్ చేస్తూ దానికి సంబంధించిన ఇమేజెస్ అని కూడా నేను చాట్ జీపీటీ ద్వారా తీసుకోవడం జరిగింది. కాకపోతే ఆ యొక్క టాపిక్, ఆ కంటెంట్ ఏదైతుందో నేను ఓన్గా క్రియేట్ చేసుకున్నా, అంటే ఓన్గా నా స్టైల్లో నేను రాసుకున్నా. సరే అది పెట్టిన తర్వాత ద డివోషనల్ ఛానల్ కాబట్టి ఫస్ట్ ఒక 2-3 వీడియో తర్వాత 4వ వీడియో చాలా ఊపింది. ఇది వాల్మీకి మహర్షి చరిత్ర అని ఒక వీడియో తీస్తే దాదాపు ఒక్క వీడియోకే 2000 గంటల పైన వాచ్ అవర్ వచ్చింది. దాంతోనే దగ్గర 800 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఆ వీడియోతోనే. సరే చాలా పాపులర్ అయింది. అది మెయిన్ ఛానల్ ఉండగా కూడా, మెయిన్ ఛానల్ పెట్టిన 1 yearకి ఇది పెట్టినా నేను, అది మానిటైజేషన్ అయినాక నేను పెట్టినా నేను. సరే తర్వాత ఏం చేశాను, వాల్మీకి మహర్షిది మంచిగా ఫేమస్ అయిందని చెప్పేసి తర్వాత ఈ భరతునికి సంబంధించి ఘట్టాలు, రాముడు అడవులకు వెళ్ళడం, అక్కడో ఘట్టం అంటే మొత్తం కంప్లీట్గా రామాయణం చెప్పలేదు, చిన్న పాటలు ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉంటుందో, ఎక్కడైతే హైలైట్గా ఉంటుందో ఆ పాట మాత్రం జరిగింది. సో రాను ఏమైందంటే వాల్మీకి మహర్షి సంబంధించి ఏదైతే వీడియో పెట్టినా అది ఒక్కటే తప్పితే మిగతా అన్ని డౌన్ అయినాయి. ఫస్ట్ 2000 వ్యూస్ నుంచి తర్వాత 1000, తర్వాత 500, తర్వాత 400, 300 ఆ డౌన్ అవ్వకుండా పోయింది. సో దాదాపు ఒక 20 వీడియోలు పెట్టిన ఇంచుమించు రామాయణ సంబంధించి 20 వీడియోలు అసలు వ్యూసే లేవు, 5-6. తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే ఈ రామాయణ సంబంధించి నేను ఒక్కనే కాదు కదా, చాలా మంది పెడుతున్నారు టాపిక్స్ అన్ని కూడా, అంటే చాలా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి ఈ రామాయణ సంబంధించి. నాకంటే నేను ఖాళీ ఇమేజే పెట్టినా, కానీ వాళ్ళందరూ కూడా మంచి హై క్వాలిటీ 4Kలా మంచి తీసి దానికి వాయిస్ ఇచ్చి మంచి మ్యూజిక్ యాడ్ చేసి ఇంకా హైలైట్గా తీసినారు. అప్పుడు నాకు అర్థమైంది, ఇక వద్దురనైనా ఈ గుంపులో పోయింది మనకు వద్దు. ఎందుకంటే మనకంటే క్వాలిటీగా తీసినప్పుడు చూసేవాళ్ళు ఎట్లండి, నీకంటే మంచిగా వేరే తీసినట్టు వాందే వస్తారు, నా ఏం చూస్తారు. సో ఆ తర్వాత వీస్ డౌన్ అయిపోయినాయి. తర్వాత ఏం చేసిన మళ్ళీ ఆలోచించిన, అరే ఏంది ఇది పెద్దగా వర్కౌట్ అయ్యేటట్లేదు అని చెప్పేసి నేను ఒక స్టోరీ క్రియేట్ చేద్దామని, ఈ రామాయణం కాకుండా నేను ఒక ఓన్గా ఒక క్రియేట్ చేద్దామని అనుకున్నట్టుగానే ఒక స్టోరీని క్రియేట్ చేయడం జరిగింది. సో నా ఓన్గా అదేంటంటే, మనకి కలియుగంలో ఈ పాపాలన్నీ, అంటే మనకి ఈ డివోషనల్ పరంగా చెప్తున్నాను, కలియుగంలో ఈ పాపాలు ఇవన్నీ ఉన్నాయి కదా. సో యాక్చువల్గా ఈ కలియుగం ఆరంభం నుంచి ఒక వ్యక్తి అంటే
ఒక ముని కావచ్చు, ఎవరైనా కావచ్చు, కలియుగం ఆరంభం నుంచి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరు కాదు, టైం, ఆ టైం అనేది ఒక వ్యక్తి రూపంలో జన్మిస్తే కలియుగం ప్రారంభం నుంచి మనకి ఎలా మార్పు చెందింది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, మానవ సంబంధాలు ఎలా చెడిపోయాయి, తర్వాత రోబోలు అంటే టెక్నాలజీ మన లైఫ్లోకి వచ్చి టెక్నాలజీ వల్లనే మనం ఎలా అంటే మనుషులు ఎలా అంతమైపోతారు అని చెప్పేసి ఒక స్టోరీని నేను అనుకోవడం జరిగింది అనమాట. సో అనుకున్నట్టుగానే మంచిగా డైలీ ఒక ఎపిసోడ్ లెక్కన మంచిగా రాయడం, క్లియర్గా రాయడం చేసిన తర్వాత దాన్ని ఆ స్టోరీని మన ChatGPTకి ఇచ్చి దానికి సంబంధించిన ఇమేజెస్ అన్ని జనరేట్ చేసి ఆ ఇమేజెస్తోని నేను మళ్ళీ వీడియోలు క్రియేట్ చేయడం జరిగింది అనమాట. సరే అంతా బాగానే ఉంది, మంచిగా నీట్గా స్టార్ట్ అనిచ్చాలి. అంటే కొత్త కంటెంట్ కాబట్టి స్టార్టింగ్లో ఎవరు పెద్ద పడుచుకోలేదు. అయితే ఆ యొక్క క్యారెక్టర్ పేరు ఏం పెట్టినంటే కాలాముని అని పెట్టాను నేను. అది ఎవరైతే ముని ఉన్నాడో ఋషి, ఆ ఋషి పేరు కాలాముని. సో మనం కాలాముని సిరీస్ చేస్తున్నాం కాబట్టి స్టోరీ కూడా అంటే ఈ ఛానల్ పేరు కూడా కాలాముని ఉండాలి, బెటర్ ఉంటుందని చెప్పేసి ఏం చేసిన ద స్టోరీ ఆఫ్ డివైన్ అనే ఛానల్ నేమ్ని చేంజ్ చేసి కాలాముని అని పెట్టి ఒక 10-11 ఎపిసోడ్లో తీసిన. ఆ తర్వాత మళ్ళీ రిలీజ్ అయినా 10-11 ఎపిసోడ్లు చూస్తే కనీసం ఒక్క వీడియోకి కనీసం 4-5 వ్యూస్ కూడా రాలేదు, మొత్తం ఒక 0. అది ఓన్ కంటెంట్ అది, నేనే ఓన్గా రాసిన, అయినా సరే 0, పెద్దగా ఏం రాలేదు అక్కడ. 4 వ్యూస్, 5 వ్యూస్, 6 వ్యూస్, ఎక్కడ 22,000 వ్యూస్ ఉన్న వాల్మీకి మహర్షి సంబంధించి చరిత్ర, ఈ 4 వ్యూస్ 5 వ్యూస్ వచ్చేసరికి కొంచెం ఇరిటేషన్ వచ్చింది మనకి. ఇది ఇంత కష్టపడి రాస్తే కూడా ఇంత చేస్తే కూడా అసలు ఎవరు నచ్చలేదు అని చెప్పేసి మళ్ళీ ఏం చేసిన ఇవే పిచ్చి పనులు అనమాట. మళ్ళీ ఏం చేసిన ఇట్లా కాదు, ఇది ఏ కంటెంట్ మనకు వర్కౌట్ కాదు, అనవసరంగా టైం వేస్ట్. ఎందుకంటే చాలా ఎఫర్ట్, ఇప్పుడు దానికి సంబంధించిన స్టోరీ రాయాలి, దాన్ని డిస్టిలేషన్ చేయాలి, మళ్ళీ దాన్ని ChatGPTకి దానికి సంబంధించిన ఇమేజ్ జనరేట్ చేయాలి, వీలైతే దానికి ఆ ఇమేజ్ నుంచి వీడియోస్ కూడా క్రియేట్ చేయాలి, హైలైట్ పార్ట్ని. మళ్ళీ అంత ఎత్తుకెళ్ళి నాకు ఫిల్మోరా సాఫ్ట్వేర్, నేను ఓన్ నా సాఫ్ట్వేర్ అది పర్చేజ్డ్, అది దాంట్లోకి ఎత్తుకెళ్ళి దానికి మళ్ళీ వీడియో అంతా టైం లైన్లో పెట్టి వాయిస్ రికార్డింగ్ పెట్టి, అది ఓన్ వాయిసే, నేను బయట ఏ వాయిస్ వాడను, అంత పెట్టి దాన్ని అంతా చేసి దానికి పెద్ద ప్రాసెస్, చాలా టైము. ఇప్పుడు మనం ఒక వీడియో సెల్ఫ్గా రికార్డ్ చేసి ఎడిటింగ్ చేయడానికి తక్కువ టైం పడితే అది చాలా పెద్ద ప్రాసెస్. ఒక వీడియో జనరేట్ చేయడానికి నాకు దగ్గర ఒక రోజు మొత్తం వీకేది. సరే అది ఏదో నానా తంటాలు పడి కష్టపడి ఏదో క్రియేట్ చేసినాము, వదిలేసినాము యూట్యూబ్లో. అది యూట్యూబ్లో అసలు ఏం వ్యూస్ కూడా లేవు, అంతే ఏ కంటెంటే కానీ ఓన్ వాయిస్. తర్వాత లాస్ట్కి రిలీజ్ ఏం చేసినా మళ్ళీ ఇది నడుతలేరా బాబు, ఇట్లా కాదు, వేరేది ఏమైనా చేయాలి. ఎందుకంటే పబ్లిక్కి ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఆలోచిస్తారు అనే ఉద్దేశంతో. ఎందుకంటే నాకు చాలామంది సజెషన్ చేశారు, ఈ దిక్కుమాల వీడియోలు ఎందుకు పెడతావు, కాలాముని గీలాముని, ఎవరు చూడ అది డివోషనల్ అనేది ఎవరికి అవసరం లేదు, ఇంకోటి రీచ్ కావాలన్నా సరే చాలా టైం పడుతుంది అని చెప్పేసి మళ్ళీ ఏం చేశారు, నాకు కొంతమంది సజెషన్ చేశారు, వేరే ఏమన్నా ట్రై చేయి, ఒక కామెడీ లాంటిది అని చెప్పేసి ట్రై చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే నేను ఏం చేసిన మళ్ళీ, సరే అది మళ్ళీ ఒక పిచ్చి లేచింది. అప్పటికి మళ్ళీ ఒక పిచ్చి పీక్స్కి వెళ్ళి ఏ కాలముని దేమొద్దు, మంచి కామెడీ సిరీస్ రాద్దాం, స్టోరీస్ తీద్దాము, వదిలేద్దాం, ఎంటర్టైన్మెంట్ కదా జనాలు చూస్తారని చెప్పేసి మళ్ళీ కాలముని ఛానల్ని తీసేసి ఏం చేసినంటే ఏబీబీ ఫన్ అని మార్చడం జరిగింది. అంటే ద డివైన్ స్టోరీస్ అని, ఆ తర్వాత కాలాముని అని, ఆ తర్వాత మళ్ళీ ఏబీబీ ఫన్ అని పెట్టి మళ్ళీ ఏం చేసిన ఒక 2-3 వీడియోలు తీయడం జరిగింది. కానీ మంచిగా తీసిన, నేనే ఓన్గా స్టోరీ రాసుకొని నేనే క్యారెక్టర్స్ పిలుచుకొని, అంటే ఆ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, రిలేషన్స్, వాళ్ళందరినీ కొంచెం గ్యాదర్ చేసి వాళ్ళందరూ చెప్పి చేయమని చెప్తే ఒక 2-3 ఎపిసోడ్లు మంచిగా తీసిన. ఆ తర్వాత ఏబీబీ ఫన్ బాగాలేదు, కొంచెం ఛానల్ చేంజ్ చేయండి అది కాకుండా అని, ఎందుకంటే ఇన్స్పిరేషనల్ స్టోరీస్ తీసిన నేను, అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ కామెడీ నేను షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. సో చాలామంది సజెషన్ చేయగానే మళ్ళీ ఏం చేసిన ఈ ఏబీబీ ఫన్ నుంచి ఏబీబీ ట్రూత్కి మారింది ఛానల్ నేమ్. సరే ఒక దాదాపు ఒక 12 ఎపిసోడ్లు తీసిన. 12 ఎపిసోడ్లు తీసిన తర్వాత రిలీజ్ అయిన స్టోరీస్ నేనే రాసిన కష్టపడి, అది ఎవరు ఎక్కడ నేను ఆన్లైన్లో కూడా ఎక్కడ వెతకలేదు, నేను ఓన్గా కూర్చొని రాసినాయి ఆ స్టోరీస్ అన్నీ కూడా. ఆ కామెడీ సిరీస్ మంచిగా ఉండే. కానీ ఎంతమంది ఎన్నిసార్లు మనకి ఫ్రీగా చేస్తారండి, నా ఫ్రెండ్స్ అయినా రిలేషన్స్ అయినా ఎవరైనా సరే వాళ్ళు ఎన్నిసార్లు వస్తారు అంటే ఫ్రీగా మనకి టైం ఇచ్చి వాళ్ళు వీడియో షూటింగ్ అంత కథా కార్కని ఎన్నిసార్లు వస్తారు, ఎవరు రారు కదా. సో ఇక్కడ ఏమైందంటే నా దగ్గర కంటెంట్ ఉంది, నా దగ్గర కామెడీ సిరీస్ ఉంది, కానీ మనుషులు లేరు. ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలంటే అంత ఆషామాషి కాదు, చాలా రిస్క్ అది. ఒకడు ఉన్నప్పుడు ఇంకొకడు ఉంటాడు, ఇంకొకడు ఉన్నప్పుడు ఇంకొకడు ఉంటాడు, అందరు ఉన్నప్పుడు మనకుండే టైం. సో ఇట్లా అందరు గ్యాదర్ అయ్యి ఒక దగ్గర కూడి ఆ షార్ట్ ఫిల్మ్ తీయాలంటే చాలా కష్టమైంది నాకు. ఎన్నిసార్లు షెడ్యూల్ చేసినా ఎన్నిసార్లు అయినా ఒకరికి పని ఉంటుంది, ఎందుకంటే మనం ఫ్రీగా కదా, డబ్బులు ఇస్తే మనం ఏమని అనుకోవచ్చు.
సో డబ్బులు ఇచ్చే పొజిషన్ కూడా లేదు, డబ్బులు ఇచ్చి పెట్టుకున్నంత సీన్ కాదు, అంత పెద్ద ఛానల్ కూడా కాదు. ఓకే, డబ్బులు బొక్క అనవసరంగా. సరే ఏదో బతలాడి వాడిని తీసుకొని ఏదో నాయన దండం పెడతాని చెప్పి కొంచెం ఎట్టిన తీయడం స్టార్ట్ చేసిన. సరే 12 ఎపిసోడ్లు బాగానే తీసిన, అట్లా కష్టపడి. ఇక ఆ తర్వాత ఏమైందంటే ఈ ఏదైతే ఇప్పుడు కామెడీ కంటెంట్ తీస్తున్న షార్ట్ ఫిల్మ్ వీడియోస్, దీని మీద పడి నా మెయిన్ ఛానల్ వదిలేసాను నేను. సో దీని మీద ఈ టెన్షన్స్తోని ఓడొస్తలేడు ఎట్లా అని చెప్పేసి దీని మీద తీయాలి, వారానికి ఒక వీడియోని పెట్టాలనే ఉద్దేశంతోని దీని మీద ఫోకస్ పెట్టి మెయిన్ ఛానల్ని పక్కన పెట్టినాను. అదేమైంది, మెయిన్ ఛానల్ డౌన్ అయిపోయింది, అది ఎగ్దమ్ డౌన్ అయిపోయింది, దాని ఇన్కమ్ కూడా అయిపోయింది. అరే బాబు ఇది ఇట్లా అయితే ఉన్నది పోతే ఉంచుకున్న పోతే ఏం చేసినా మళ్ళీ వీళ్ళు రారు, వీళ్ళని బతలాడలేను, మనతోటి కాదు, సప్పుడుగా అంటే ఈ కామెడీ ఛానల్ ఎక్కడనే పక్కన పెడతాని చెప్పేసి దాన్ని అక్కడే వదిలేసాను. సో ఆ టైంలోనే నాకు ఈ కామెడీ సిరీస్ ఏవైతే ఉందో ఆ టైంలో నాకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని మానిటైజేషన్ కూడా కామెడీ వీడియోస్ ఉన్నప్పుడే అయ్యింది. ఇది సెకండ్ ఛానల్. సో తర్వాత మళ్ళీ నేను మెయిన్ ఛానల్కి వెళ్ళి జర ఫోకస్ పెట్టి మళ్ళీ దాన్ని లేపడానికి ట్రై చేసి కొంచెం రెగ్యులర్గా వీడియోస్ పెట్టి కొంచెం అప్ చేసిన, కొంచెం లేపిన ఛానల్. ఇది మానిటైజేషన్ అయింది, కొత్త ఛానల్. మానిటైజేషన్ కానీ దీనికి టైం లేక ఇది పక్కన పెట్టేసిన, ఇది ఖాళీగా ఉంది, దీంట్లో వీడియోస్ లేవు. మానిటైజేషన్ అయింది, మానిటైజేషన్ ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి వీడియోస్లో వల్ల ఇది హైలైట్. దీన్ని చూసుకుందా ఏం అర్థం కాలే, పిచ్చిపోయింది మనకి. సరే మళ్ళీ ఏం చేసినా ఇట్లా కాదురా బాబు, వీళ్ళు కూడా టైంకు రాదు, ఎందుకంటే పని చేసుకుంటారు, అందరూ పని చేసుకుంటారు. పనిష్ పెట్టి వాళ్ళు చేసుకుని పనిష్ పెట్టుకొని మన దగ్గరకు వచ్చి ఫ్రీగా యాక్టింగ్ చేయమంటే కూడా చేయడు. ఇక ట్రై చేసిన పొట్టగలు వస్తాడేమని, ఎవడు రాలే. సో ఎవడు బిజీలో ఉన్నాడు. నా దగ్గర కంటెంట్ ఉంది, కామెడీ కూడా నేను రెడీ చేసుకున్నా ఆల్రెడీ, కానీ ఎవరు రాలేదు. తర్వాత మళ్ళీ ఏం చేసిన, వద్దురా బాబు ఈ డిపెండెంట్ ఛానల్స్ కష్టం. అంటే మనం ఒక ఛానల్ మెయింటైన్ చేసేటప్పుడు వీళ్ళ మీద వాళ్ళ మీద కనుక డిపెండ్ అయ్యి కంటెంట్ కనుక తీస్తే అది చాలా కష్టం, క్రియేట్ చేయలేం వీడియోస్. సో మనం సొంతంగానే ఉండాలి, మన కంటెంట్ మనకే ఉండాలి, మనకి ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు మనకి వీలుంటే అప్పుడు వీడియో తీసి యూట్యూబ్లో పెట్టేంత సీన్ ఉండాలి మనకి. సో ఫస్ట్ ఛానల్ అదే, ఫస్ట్ ఛానల్ అనేది అన్ని గవర్నమెంట్ సంబంధించి స్కీమ్స్ అవి ఉంటాయి కాబట్టి అది ఓన్గా చెప్తాను నేను. సో అట్లా మళ్ళీ ఏం చేసినా ఇక మళ్ళీ కుర్రే తిరిగింది, ఈ వద్దురా బాబు అని పక్కన పడేసి దాన్ని మళ్ళీ కాలాముని కంటెంట్కి వెళ్ళినాను. సో కాలాముని కంటెంట్ ఎందుకు డౌన్ అని చెప్పేసి కొంచెం ఆలోచించి కొంచెం అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే క్వాలిటీ తగ్గింది, ఆ వీడియో క్వాలిటీ ప్లస్ వాయిస్ నరేషన్ కొంచెం క్వాలిటీ తగ్గిన తర్వాత మళ్ళీ ఏం చేసినా ఇది క్వాలిటీ తగ్గింది. సో అందుకని జనాలు కూడా ఎవరు చూడట్లేదు. ప్లస్ కొత్త కంటెంట్ ఇది రీచ్ కానీ టైం పడుతుంది అని చెప్పేసి ఏం చేసిన మళ్ళీ ఈ ఏబీబీ ట్రూత్ ఛానల్ ఏం చేసిన అంటే మళ్ళీ దాన్ని వీకేసి మళ్ళీ కాలాముని అని పెట్టినాను. ఇదొక పిచ్చి. సరే పెట్టినా మళ్ళీ ఏం చేసినంటే అంతకుముందు పెట్టిన కంటెంట్ అన్నింటినీ ప్రైవేట్లో పెట్టి ఆ యొక్క వీడియోస్ ఏవైతే ఉంటాయో కంటెంట్ కాలం ఉంది మళ్ళీ ఫస్ట్ నుంచి కొంచెం స్టోరీ లైన్ చేంజ్ చేసి కొంచెం కొత్తగా ఉండాలనే ఉద్దేశంతో మళ్ళీ కష్టపడి స్టోరీస్ రాసి మళ్ళీ దాన్ని డిజిటలైజేషన్ చేసి దాన్ని మళ్ళీ చాట్‌జీపీటీకి ఇచ్చి దాన్ని ఇమేజెస్ జనరేట్ చేసి నా సొంత వాయిసే ఏ వాయిస్ని సొంత వాయిస్తోనే మళ్ళీ నేను వీడియోస్ క్రియేట్ చేసి పోస్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఒక 4-5 వీడియోస్కి పెద్ద వ్యూస్ ఏం లేదు. సో 6వ వీడియో 7వ వీడియో నుంచి కొంచెం మూమెంట్ అందుకుంది వీడియోస్కి. అయితే దాంట్లో కూడా నేను అంటే ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఒక కాలాముని క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఒక ట్రావెల్ చేసేటప్పుడు అక్కడ ఉన్న మనుషులు, అక్కడ ఉన్న వాతావరణము, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కూడా ఈ రామాయణ మహాభారతం కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది అన్నమాట దాంట్లో. అంటే ఈ కాలాముని అనే వ్యక్తి ఎవరైతే ముని ఉన్నాడో ఆ ముని సమాజంలో తప్పుగా అర్థం చేసుకున్నటువంటి ఈ రామాయణ మహాభారతాన్ని ఈయన యాంగిల్లో ఇట్లా కాదు ఇట్లా ఉంది అని చెప్పేసి ఈయన యాంగిల్లో చెప్తాడు అన్నమాట. సో అది కూడా యాడ్ చేయడం జరిగింది రామాయణ కంటెంట్ కూడా. సో మెల్లగా దాని నుంచి కూడా ఒక 4-5 వీడియోస్ కూడా చేయడం జరిగింది. అదే వీడియోస్ నుంచి నేను మళ్ళీ షార్ట్స్ చేసి అదే షార్ట్స్ని పెట్టడం జరిగింది. సరే వ్యూస్ బాగానే వస్తున్నాయి కదా అని చెప్పేసి కొంచెం అట్నే కంటిన్యూ చేసుకుంటూ పోయినా మెల్లగా. ఎందుకంటే అది ఓన్ సోలో, ఒకరోజు కూర్చుంటే ఒక వీడియో రెడీ అవుతుంది, తర్వాత అల్లొక వీడియో ఇల్లొక వీడియో పెట్టుకుంటే మెల్లగా నడుస్తుంది. ఇంకా నడుస్తుంది బండి అట్నే. ఆ ఇన్కమ్ అయితే ఏం లేదు, నెలకు ₹2-3 వచ్చేది ఆ కాలాముని ఛానల్ నుంచి, అంతే. ₹2-3 పెద్ద ఇన్కమ్ ఏం లేదని నుంచి, ఏదో ఉందా అంటే ఉంది అన్నట్టుగా. ఆ మెయిన్ ఫోకస్ అనేది మెయిన్ ఛానల్ అది. సరే నడుస్తూనే ఉంది, బాగానే ఉంది. ఒక్కరోజు డైరెక్ట్గా యూట్యూబ్ నుంచి ఒక సినిమా అయితే పంపించడం జరిగింది. అదే మెయిల్, నీ ఇనథెటిక్ కంటెంట్ కాబట్టి నీది పీకేసం డిమానిటైజేషన్ చెప్పేసి ఒక మెయిల్ అయితే రావడం జరిగింది. అది చూసిన తర్వాత కొంచెం మూడు మొత్తం పోయింది. ఇంకో దాంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ ఛానల్లో ఇనథెటిక్ కంటెంట్ నీకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఈ ఛానల్కి లింక్ ఉన్న ఛానల్స్ అంటే నీ ఛానల్స్ ఇంకా వేరే ఏవైతే ఉంటాయో వాటి కూడా ఎఫెక్ట్ అవుతాయని చెప్పేసి దాన్ని హైలైట్ చేసి రాయడం జరిగింది మళ్ళీ మెయిల్లో కూడా. సో అక్కడ చూడు మనకి అన్ని జారిపోయినాయి.
అక్కడనే. అరే నాయన సార్ అది ఫేస్ క్యామ్ వీడియో, అది కంప్లీట్ ఫేస్ క్యామ్ వీడియో. దాంట్లో ఏమీ ఉండదు దాంట్లో. ప్యూర్ నా వాయిస్, పెద్ద మ్యూజిక్ కూడా పెట్టాను డైరెక్ట్. ఎందుకంటే గవర్నమెంట్ స్కీమ్స్, సబ్సిడీ అప్లికేషన్ ప్రాసెస్, ఇంకేమైనా జనరల్ ఇన్ఫర్మేషన్ చెప్తా కాబట్టి నేనే డైరెక్ట్గా ఉంటాను ఛానల్లో. కానీ నేను యూట్యూబ్లో అంటే కొన్ని టెక్ ఛానల్స్ చెప్పిన విషయం ఏంటంటే, ఒక దాంట్లో ఇనథెటిక్ కంటెంట్ వస్తే వేరే ఛానల్ మీ ఒరిజినల్ కంటెంట్ అయినప్పటికీ కూడా పీకే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పడం జరిగింది. సో అక్కడ మనకి ఫ్యూజులు అవుట్ అయినాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? సరే, నేను ఏ కంటెంట్ పెట్టడం జరిగింది కరెక్టే, నా వాయిస్ నాదే. అయితే నేను ఇమ్మీడియట్గా అదే రోజు అప్పీల్ వీడియో చేసి యూట్యూబ్ పంపించడం జరిగింది. చెప్పిన తర్వాత ఇక మరి వాళ్ళు ఏం రివ్యూ చేశారో మనకు తెలియదు, కానీ ఇంకా నాకైతే క్లియర్గా అర్థం కాలే. వాళ్ళు ఏం చేశారంటే, నీ అప్పీల్ని మేము రిజెక్ట్ చేస్తున్నాము, నువ్వు ఏ కంటెంట్ ఏదైతే కంటెంట్ వాడుతున్నావు బాబు, నువ్వు మరి నీతో నీ ఛానల్ పనికిరాదు అని చెప్పేసి ఒక మళ్ళీ రిజెక్టెడ్ మెయిల్ అయితే పంపించడం జరిగింది. సో అప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అంతా చూసిన తర్వాత నాకైతే ఒక విషయం అయితే కరెక్ట్గా అర్థమైంది. అదేంటంటే, ఇప్పుడు మనం ఒక ఏఐ వీడియోస్ చేస్తున్నాం అంటే ఏఐ ద్వారా జనరేట్ చేసిన వీడియోస్ అంటే ఇమేజ్ తీసుకొని కంటెంట్ క్రియేట్ చేసి దాన్ని ఏఐ ద్వారా పెడుతున్నాం యూట్యూబ్లో. అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. మనం ఏఐ వీడియోస్ చేసి యూట్యూబ్లో పెడితే యూట్యూబ్కి ఏం అవసరం అండి ఏఐ వీడియోస్? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏఐ వీడియోస్ సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ స్టోరీ క్రియేట్ చేయగలుగుతుంది, దానికి సంబంధించిన ఇమేజెస్ వీడియోస్ కావాలంటే క్రియేట్ చేయగలుగుతుంది, దానికి సంబంధించిన మొత్తం టోటల్ వీడియోస్ జనరేట్ చేయమన్నా సరే జనరేట్ చేయగలుగుతుంది ఏఐ. వీలైతే మన ఛానల్లో అప్లోడ్ చేయమన్నా సరే అప్లోడ్ చేస్తుంది ఏఐ. సో అంత అడ్వాన్స్ టెక్నాలజీ. అలాంటప్పుడు ఇప్పుడు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఏ కంటెంట్ ఎందుకు పనికి వస్తుంది? ఓకే, మరి యూట్యూబ్ వాళ్ళ ఎంప్లాయీస్ని పెట్టుకొని సింపుల్గా ఏ కంటెంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళే అప్లోడ్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ క్రియేటర్స్ ఏం అవసరం వాళ్ళకి? సో నాకు ఇక్కడ అర్థమైంది. కానీ ఇంకొక లాజిక్ ఏంటంటే, యూట్యూబ్లో ఏ వాడచ్చు, ఏ వాడండి అని చెప్తూనే ఏ కంటెంట్ యూజ్ చేసిన ఛానల్స్ అన్ని పీకేస్తుంది. ఇది ఒక హైలైట్ మళ్ళీ. సో ఇదంతా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నాకు ఫైనల్గా అర్థమైంది ఏంటంటే, మన ఓన్ వాయిస్ ఉన్నా, మనం ఏ వీడియోస్ పెట్టినా, ఏ ఇమేజ్ పెట్టినా, అంటే మన సొంత వాయిస్ ఉండే, మన స్క్రిప్ట్ రాసినా, ఓన్ కంటెంట్ క్రియేట్ చేసినా, అంటే ఓన్ స్టోరీస్ రాసినా సరే, ఏఏ ఇమేజెస్ కానీ, ఏఏ వీడియోస్ కానీ, ఏఏ టూల్స్ కానీ వాడితే నాకు తెలిసి ఇప్పుడే కాదు రేపు భవిష్యత్తులో కూడా యూట్యూబ్ అనేది అలో చేయదు అని నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది. మనం కనుక వీడియోస్ పెట్టాలంటే డైరెక్ట్గా హ్యూమన్ ఫేసే, అంటే వితౌట్ హ్యూమన్ ఫేస్ అంటే మనం కనిపించకుండా వీడియోస్ చేస్తే మన ఛానల్ ఉండే ప్రసక్తి లేదు అని నేనైతే అనుకుంటున్నాను. నాకైతే ఎక్స్పీరియన్స్ అయింది. చాలామంది ఇంకా కూడా చెప్తున్నారు ఏ వాడచ్చు, ఏ ఇట్లా వీడియోస్ క్రియేట్ చేయండి, ఏ అట్లా వీడియోస్ క్రియేట్ చేయండి. ఒక పక్కనేమో ఛానల్స్ అన్ని లేపుడు పోతున్నాడు, ఇంకో పక్కనేమో ఈ పెద్ద పెద్ద యూట్యూబర్స్ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏ వాడండి, ఏ ఇమేజ్ వాడండి, ఏ వీడియోస్ వాడండి, ఇట్లా ప్రాంప్ట్ ఇవ్వండి, ఈ దిక్కుమాలదంతా చెప్తున్నారు. సో నేను ఇన్రోల్ చేసింది అదే. అయితే ఇంకొంతమంది ఏంటంటే ఇనథెటిక్ కంటెంట్ వచ్చినప్పటికీ కూడా ఏ ఛానల్స్కి మళ్ళీ అప్లికేషన్ అంటే మళ్ళీ అప్పీల్ చేస్తే మానిటైజేషన్ తిరిగి వచ్చిందని చెప్తున్నారు. కానీ అది కూడా నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ బట్టి అది సేఫ్ కాదు, నా ఎక్స్పీరియన్స్ బట్టి. ఎందుకంటే ఏ కంటెంట్ యూట్యూబ్కి అవసరం లేదు. యూట్యూబ్కి సంబంధించి ఒక ప్లాట్ఫామ్, యూట్యూబ్ అనేది ఒక వీడియో ప్లాట్ఫామ్. దాంట్లో ఉండేటువంటి కంటెంట్ కానీ ఎంటర్టైన్మెంట్ సంబంధించి, ఇన్ఫర్మేషన్ సంబంధించి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని వ్యూవర్స్ ఎవరైతే జనాలు చూస్తారో ఆ చూసిన వ్యూవర్షిప్ని బట్టి బయట ఉన్నటువంటి ప్రొడక్ట్ కంపెనీస్ దానిపైన యాడ్స్ ఇస్తే సగం యూట్యూబ్ అయినా సగం మనకి ఇస్తాడు. ఓకే, ఇది మనం క్రియేటర్స్ని అయితే ఇప్పుడు ఆ డబ్బులు మనకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? యూట్యూబే మనకి జనాలు చూసే కంటెంట్ని క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు రామాయణం ఉంది, రామాయణం మొత్తం ఎవడో క్రియేట్ చేసి పెట్టిన కంటెంట్ మొత్తం ఏ ద్వారా, ఆ రామాయణం మనమే చేయాల్సిన అవసరం ఉంది. యూట్యూబ్ కూడా ఎంప్లాయీస్ పెట్టుకుని రామాయణం మొత్తం స్టోరీ అంతా ఏకి ఇచ్చేసి మొత్తం ఒక సినిమాని తీసి పడేసి యూట్యూబ్లో రిలీజ్ చేయొచ్చు కదా. ఎందుకంటే జనాలు చూస్తారు, జనాలు కావాల్సింది అది ఎవడు క్రియేట్ చేసినది కాదు, అంతే కదా. అది ఎవడు క్రియేట్ చేసినది జనాలకు అనవసరం. అది మంచిగా ఉందా లేదా, మనం చూడగలుగుతున్నామా లేదా, యూట్యూబ్కి ఏమవసరం, ఈ జనాలు చూస్తున్నారా లేదా, దానిపైన వ్యూవర్షిప్ మంచిగా ఉందా లేదా, దానిపైన ఏమైనా బ్రాండ్స్ అంటే అడ్వర్టైజ్మెంట్ యాడ్స్ వస్తాయా లేవా, ఇన్కమ్ కావాలి ఫైనల్గా. సో ఇదే. సో అట్లాంటిది మనం కూడా అదే ఏ పట్టుకొని మనము క్రియేట్ చేసి ఏ ద్వారా వీడియోస్ క్రియేట్ చేసి ఏ ఇమేజ్ వాడి ఏ స్క్రిప్ట్ వాడి పెట్టి మనం యూట్యూబ్లో పెట్టినాం అనుకోండి, యూట్యూబ్ ఎందుకు ఇస్తారు డబ్బులు? సో ఇదైతే నాకైతే అర్థమైంది. సో కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా టెక్ ఛానల్స్ వాళ్ళు మీరు సొంత వాయిస్ ఇవ్వండి ప్రాబ్లం లేదు, మీరు ఒక్కొక్క ఇమేజ్ వాడండి ప్రాబ్లం లేదు అని, మంచిగా క్వాలిటీ వీడియో జనరేట్ చేయండి ప్రాబ్లం లేదు, పెట్టొచ్చు మానిటైజేషన్ అయితే అని కనుక చెబితే నా పర్సనల్
ఎక్స్పీరియన్స్ బట్టి మాత్రం చెయ్యకండి, వద్దు. ఏ కంటెంట్తో యూట్యూబ్లో దిగితే మీకు ఎంత మాత్రము లైఫ్ ఉండదు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో అందుకని నేను ఏం చేశానంటే రియలైజ్ అయినా గట్టిగా దీనిపైన రియలైజ్ అయ్యి ఇక అప్పీల్ ఎట్లాగో రిజెక్ట్ అయింది. ఓకే, ఏమొచ్చినా పక్కనే పెడదాం, ఈ ఛానల్ మనకు వద్దు అంటే ఇప్పుడు నేను ఛానల్ని ఒకవేళ వద్దు అనుకొని పక్కన పెట్టేసాను అనుకోండి, అక్కడ ఒక మెయిన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది యూట్యూబ్ నుంచి. ఏమని, నువ్వు కనుక ఈ ఛానల్లో ప్రాబ్లమ్స్ నువ్వు అట్నే ఉంచితే వేరే ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి హైలైట్ చేసి రాయడం జరిగింది. సో అక్కడ కదా నాకు లైట్ వెలిగింది, అంటే మనం దాన్ని వదిలిపెట్టడానికి కూడా లేదు. సో ఆ తర్వాత నేను బాగా ఆలోచించి ఇది ఓకే, మనము ఒక ఛానల్ నడుస్తుంది సేఫ్గానే, ఈ ఛానల్ ఎందుకు వదిలిపెట్టాలి, దీంట్లో 1000 పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే, ఆ సబ్స్క్రైబర్స్ కూడా హైలైట్గా వచ్చారు. ఫస్ట్ కొంతమంది డివోషనల్కి వీడియోస్ పెట్టినందుకు కొంతమంది వచ్చారు, తర్వాత కొంచెం జనరల్ కంటెంట్ పెట్టిన అంటే స్కీమ్స్ సంబంధించి కూడా దానికి కొంతమంది వచ్చారు, ఆ తర్వాత కామెడీకి వీడియోస్ పెట్టిన దానికి కొంతమంది వచ్చారు. అంటే ఇప్పుడు వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా మిక్స్డ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అందరూ ఒక్కొక్క కంటెంట్కి కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో వాళ్ళకి అందరి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను కంటెంట్ చేంజ్ చేస్తున్నా. సో కాబట్టి ఒకవేళ నో ప్రాబ్లం అండి, ఒకవేళ మీకు ఈ కంటెంట్ నచ్చకపోతే కూడా మీరు సింపుల్గా అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు సంబంధించి జెన్యూన్ సబ్స్క్రైబర్సే కావాలి. ఎవరికైతే నా కంటెంట్ అవసరమో వాళ్ళు చూస్తే సరిపోతుంది. ఓకే, నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ లేదంటే మీరు ఈజీగా అన్సబ్స్క్రైబ్ చేయండి. సో ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఛానల్ సంబంధించి వీడియోస్ అన్నీ తీసేసాను, జీరో చేసేసిన, మొత్తం ఏమీ లేవు ఇప్పుడు నా ఛానల్లో. ఇది ఒక్కటే ఫస్ట్ వీడియో, అన్నీ డిలీట్ చేసేసినండి. షార్ట్స్, కామెడీ వీడియోస్ కూడా తీసేసిన. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ వాచ్ అవర్ 0. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఫ్రెష్ కంటెంట్ యూజ్ చేద్దామని దీనిని ద జర్నీ విత్ యోగి అని ఛానల్ నేమ్ని మార్చడం జరిగింది. అంటే ఈ ఛానల్ ద్వారా నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి మన లోకల్లో ఉన్నటువంటి టెంపుల్స్ కానీ, న్యాచురల్ ప్లేసెస్ కానీ, తర్వాత ఏదైనా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కానీ షేర్ చేసుకోవడానికి ఈ ఛానల్ని పెట్టడం జరిగింది. అంటే నేమ్ మార్చినకంతే, ద జర్నీ విత్ యోగి అని. ఓకే, దీంట్లో ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా అంటే టెంపుల్ ఏవైతే ఓల్డ్ టెంపుల్స్ ఉంటాయో వాటి హిస్టరీ, రాజు కోటలు, న్యాచురల్ ప్లేసెస్, తర్వాత ఆ జర్నీలో నాకు ఎదురయ్యే ఒక ఎక్స్పీరియన్స్. అంటే జస్ట్ లైక్ ట్రావెలింగే, కానీ అంత పెద్ద ట్రావెలింగ్ అయితే కాదు, జస్ట్ లోకల్లోనే ఉంటాను నేను, తెలంగాణ, ఆంధ్ర, ఈ లోకల్లోనే. ఎందుకంటే అది భారీ బడ్జెట్ ఛానల్ ఏం కాదు, చిన్న ఛానల్ అది. ఒకవేళ మీ అందరి దయ వల్ల కనుక ఈ ఛానల్ పెద్దగా అయితే ఇంకా వేరే లొకేషన్స్ కూడా ఖర్చు అయినా పర్లేదు చూపించే ప్రయత్నం చేస్తాను నేను తర్వాత. అది ఇప్పుడు ప్రజెంట్ అయితే లోకల్ టెంపుల్స్, ఆ చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ మనకి లోకల్లో. ఎందుకంటే పెద్ద పెద్ద టెంపుల్స్ చాలామంది తెలుసు, తిరుపతి అని, శ్రీశైలం అని, అక్కడక్కడ బాగా పెద్ద పెద్ద టెంపుల్స్ కాకుండా లోకల్లో ఉన్నటువంటి చిన్న టెంపుల్స్, అంటే ప్రశాంతమైన ప్లేసులు ఉంటాయి. నేను రీసెంట్గా ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళిన, నేను అక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే క్రౌడ్ ఉండదు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో అట్లాంటి లొకేషన్స్ నేను మీతోని షేర్ చేసుకుంటా ఈ ఛానల్ ద్వారా. మేబీ జూన్ నుంచి కూడా మనకి ఆ వీడియోస్ రావచ్చు. నేను ప్లాన్ చేసిందంటే వీక్లీ 1 లేదా 2 వీడియోస్ ప్లాన్ చేస్తున్నమాట ఇవి పెట్టడానికి ఈ ఛానల్లో కూడా ప్రజెంట్. ఓకే, సో మనకి ట్రావెలింగ్ సంబంధించి కానీ, మీకు ఏమన్నా డివోషనల్ పరంగా కానీ ఒకవేళ నా కంటెంట్ నచ్చితే మీరు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్తుంది ఏంటంటే, మీ వాయిస్ యూజ్ చేసి మీరు ఏ కంటెంట్ కనుక వాడితే, మీ ఓన్ వాయిస్ యూజ్ చేసినా సరే మీరు కనుక ఏ కంటెంట్ వాడితే ఫ్యూచరు ఉండదేమో అని నాకు అనిపిస్తుంది. యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఫ్యూచర్ ఉండదేమో అని నాకు అనిపిస్తుంది. ఫేస్లెస్ వీడియోస్ చేస్తున్నాం కదా, అంటే వేరే ఛానల్స్ ఉన్నాయి కంటే అన్ని ఛానల్ ఎఫెక్టే. ఇంకొక విషయం ఏంటంటే ఫేస్లెస్ వీడియో చేసినా కూడా వాటి కూడా ఎఫెక్ట్ రావచ్చు మేబీ. ఎందుకంటే ఒక కుకింగ్ ఛానల్ ఉంటుంది, ఒక వీడియో కుకింగ్ ఇట్లా నేను వేసుకొని చేయాలి అని ఒక వీడియో పెట్టాను అనుకోండి, అలా ఫేస్లెస్ క్యామ్ అది. ఇప్పుడు అదే కుకింగ్ని మనకి ఏ ఇస్తే ఏ కూడా వేస్తుంది డిఫరెంట్గా. అదే ఒక ఐటమ్ ఇచ్చి దీనికి సంబంధించిన ఈ కుకింగ్ చేయాలి, మొత్తం ఎక్స్పీరియన్స్ ఇచ్చుకుంటే ఒక వీడియో చేయమంటే వీడియో చేస్తుంది రెడీగా. అలాంటప్పుడు మనకి ఫేస్లెస్ వీడియోస్ చేసి లాభం ఏముందండి? లాభం లేదు కదా. సో ఇదైతే నా ప్యూర్లీ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఓకే, యూట్యూబ్ ద్వారా నాకు వచ్చినటువంటి ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో అందుకని నేను ఏం చేశానంటే, నేను ఎటువంటి ఏఐ వీడియోస్ వాడను, ఎటువంటి ఏఐ టూల్స్ కానీ ఏఐ ఇమేజెస్ కానీ వాడను. జెన్యూన్గా నేనే ఫేస్ క్యామ్ ముందు, అంటే కెమెరా ముందు వచ్చేది. ఆల్రెడీ ఛానల్ ఉంది, దాంట్లో ఫేస్ క్యామ్ వీడియోస్ ఉన్నాయి.
మీకు మంచి మంచి లొకేషన్స్, లోకల్ లొకేషన్స్, మనకు భారీ బడ్జెట్ కాకుండా ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళేటట్టుగా, కొంచెం ఎంజాయ్ చేసేటట్టుగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మైండ్కి మనసుకి రిలాక్స్ ఉండే విధంగా మంచి మంచి లొకేషన్లు వెతికి అక్కడ చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో దీంట్లో ఎడ్యుకేషన్ సంబంధించి ఉంటుంది, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అన్నీ కూడా దీంట్లో ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇదండి నా యొక్క ఛానల్ ఎక్స్పీరియన్స్, డిమాడేషన్ అనే ఛానల్ ఎక్స్పీరియన్స్. ఓకే, నేను ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్న కంటెంట్ 0 లెవెల్ నుంచి. మీరందరూ కూడా ఈ ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.